ముందుగా మిత్రులందరికీ గణేష్ చవితి శుభాకాంక్షలు. మా గణేష్ అయితే మండపానికి చేరుకున్నాడు. అలాగే అందరం గణేష్ని నిలబెట్టడం కూడా జరిగింది. ఇంకా మనం నెక్స్ట్ చేయాల్సింది పూజ సామాగ్రి మొత్తం ఏమేమి ఉందో మొత్తం చెక్ చేసుకొని ఆ తర్వాత అక్కడ దీపం అనేది పూజారికి కాల్ చేస్తే ముట్టించమని చెప్పారు. అయితే మన సాయి బట్టే మొత్తం సెట్ చేసేసి అందులో నూనె పోసి ఒత్తు పెట్టి దీపం కూడా ముట్టించేశాడు. ఈ సాయి దీపం ముట్టించిన తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ మొత్తానికి గణపతి అనేది కొంచెం బయటకి నిలబెట్టాము కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జరగవలసింది పూజ కాబట్టి పూజ సామాగ్రి మొత్తం పూజారి రాకముందే సెట్ చేయాలని నిర్ణయించుకొని అక్కడ నవగ్రహాలు మరియు అక్కడ మన అవేంటివి పసుపు కొమ్ములు కట్టుతున్నాము. ఇక మన వాళ్ళందరూ పూజ కోసం చాలా గట్టిగా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి చాలా కష్టపడ్డారు కాబట్టి త్వరగా పూజ అయిపోతే కొంచెం ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చని మన వాళ్ళ అభిప్రాయం. మన వాళ్ళు ఇక పూజారి కోసం వెయిట్ చేస్తూ అలాగే ఆ పూజా సామాగ్రి మొత్తం సెట్ చేసి గురువుగారు రాకముందే అక్కడ అంతా పెట్టేసి ఉంచాలని నిర్ణయించుకున్నాము. ఎందుకంటే గురువుగారు వచ్చిన తర్వాత మళ్ళీ లేట్ అవుద్ది కాబట్టి ఎందుకులే అంతా రెడీ చేసి పెడితే గురువుగారు చకాచకా చేసేసి మనిషికి ఇంత పులిహోర పెట్టి పంపిస్తారు కాబట్టి అంతా సెట్ చేసి పెట్టేస్తున్నాము. ఇక మొత్తానికైతే మొత్తం సెట్ అయిపోయింది. పూజారి కూడా వచ్చేసాడు, వచ్చి కూర్చున్నాడు. కూడా పూజ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా తను అప్పుడప్పుడు కామెడీ కూడా చేస్తుంటాడు మాతో. ఎందుకంటే చాలా సంవత్సరాల రిలేషన్షిప్ మాకు. అదే పూజారిగా మన వినాయకుడికి పూజలు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఆ పూజారి వచ్చి మన కోసం ఒక 3 పూజలు కూడా పోస్ట్పోన్ చేసుకున్నాడు. అంటే రానని చెప్పేసి ఇదే లాస్ట్ పూజ చేసేసి ప్రశాంతంగా పడుకుందామని పూజారి నిర్ణయించుకున్నాడు. ఈ మొత్తానికైతే అది వేసాను స్వామివారికి జంగం కడదామని నిర్ణయించుకున్నాము. అదే ఇంకా తీసే క్రమంలో అది చిక్కుబడిపోయింది. మళ్ళీ వేరే దారం పెట్టి 11 వరుసలు పూజారి చెప్పినట్టుగా చేసి ఆ తర్వాత పసుపు గంధం కుంకుమ పూసి అక్కడ స్వామివారికి వేయడం జరిగింది. వేసిన తర్వాత పూజ స్టార్ట్ అయింది. స్వామివారు వాటర్ తెచ్చుకోవడం మర్చిపోయాము. ఇప్పుడు వాటర్కి పంపించాము. మన వాళ్ళు వాటర్ తేగానే ఇక పూజ స్టార్ట్ చేయడమే. ఇంకా కొంచెం పంచామృతం కలిపే క్రమంలో నేను చాలా బిజీగా ఉన్నాను. ఇక్కడ పంచామృతం కూడా కలిపేయడానికి కొంచెం చక్కెర తక్కువ అయిపోయింది. ఆ తర్వాత మన చరణ్ ఊరికి తొందరగా చక్కెర తీసుకొని వచ్చేసాడు. పూజ త్వరగా అయిపోవాలని మన వాళ్ళందరికీ చక్క పండ్లు పూర్తి చేసేసారు. అక్షంతలు పంచామృతం మొత్తం రెడీ అయిపోయింది. వచ్చినాము. ఇక్కడ దశరథ పనిలో చాలా చక్కగా గైడెన్స్ ఇక్కడ మొత్తం కూరగాయలు చాలా కష్టపడ్డారండి. ఈ యొక్క గణేష్
మండపం రెడీ చేయడానికి. ఆ దేవుడి ఆశీర్వాదాలు ఎప్పటికీ మా అందరికీ, ఈ గణేష్ యూత్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. ఇంకా తర్వాత కంకణాలు కూడా కట్టేసుకున్నాము. కొన్ని రోజుల వరకు మేము పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. హారతి కూడా ఇచ్చేసాము. అమ్మయ్య. ఇక గ్రూప్ ఫోటో ఒకటి అయిపోయింది. తర్వాత నేను ఒక పర్సనల్ ఫోటో దిగాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.